అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. జగన్ నామినేషన్ ర్యాలీకి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో పులివెందుల వీధులన్నీ జనసంద్రమయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా మధ్యాహ్నం 1:49 తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు జగన్ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జగన్ నామినేషన్ ర్యాలీకి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దాంతో పులివెందుల వీధులన్నీ జనసంద్రమయ్యాయి. నామినేషన్ దాఖలుకు ముందు పులివెందుల సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. నాన్నకు నాకు పులివెందుల అంటే అమితమైన ప్రేమ. కడప గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా. పులివెందుల గడ్డపై పుట్టినందుకు ఇంకా గర్వపడుతున్నానన్న జగన్ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన గడ్డ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కడప గడ్డ మీద పుట్టినందుకు గర్వపడతా ఉన్నా. పులివెందుల గడ్డ మీద పుట్టినందుకు ఇంకా గర్వపడతా ఉన్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ ప్రతి ఒక్కరి మంచితనాన్ని, ప్రతి ఒక్కరి మానవత్వాన్ని ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కష్టంలో కూడా గుండె ధైర్యంతో ఎలాగుండాలో అని చెప్పి నేర్పించింది ఈ గడ్డ. ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు వచ్చినప్పుడు నిజం వెలుగులేకి వస్తుంది. నిజం వెలుగులేకి రాక తప్పదు. ఒక చీకటి వచ్చిన తర్వాత ఒక పగలు కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఓపిక సహనంతో ఉండమని నేర్పించింది ఈ గడ్డ. కడప జిల్లాలో టీడీపీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు హత్య రాజకీయాలకు తెరలేపారన్న జగన్ మరో 3 రోజుల్లో కడప జిల్లా అంతటా హత్యలు, దారుణాలు చేయాలంటూ ఆదేశించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనను కూడా హత్య చేయాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోవద్దని జగన్ కోరారు. జమ్మల మడుగుకు రాకుండా అడ్డుకునేందుకే చిన్నాన్నను చంపారని జగన్ చెప్పారు. చిన్నాన్నగారిని చంపేస్తే జమ్మల మడుగులో తిరిగేవాడెవడు ఉండడు అని చెప్పి చిన్నాన్నగారిని చంపారు. చంపిన తర్వాత ఆ నేరాన్ని కుటుంబ సభ్యుల మీదనే వేసేస్తే, ఆ తర్వాత అన్యాయంగా ఎవరినైనా అరెస్టు కూడా చేసేస్తే, ఆ తర్వాత చివరకు పులివెందుల్లో కూడా ఎన్నికలు జరిపే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి కుతంత్రాలు పండుతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట వాళ్ళకి సంబంధించిన మనుషులందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల్లో దహనానికి రెడీ కాండి, హత్యలకు రెడీ కాండి, 3 రోజుల్లో మీరంతా రెడీ కాండి, నేరాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిపై నెట్టేద్దాము అని చెప్పి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట. మీ మధ్య నిల్చుని చెప్తున్నా, మీ బాధలను నేను విన్నాను, మీ అందరికీ అండగా నేనున్నానంటూ జగన్ భరోసా ఇచ్చారు. దేవుడిని నమ్ముతున్నా, ప్రజలపై ఆధారపడ్డా, ఎన్ని కుట్రలు పన్నినా వచ్చేది మాత్రం మనందరి ప్రభుత్వమేనని జగన్ ధీమా వ్యక్తం చేశారు.